అభిర 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 బిర బిర అభిర 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 బిర బిర అభిర 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 మంచికి మారు పేరేలే మన హీరో అభిర అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిర కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిర 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 బిర బిర అభిర 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 బిర బిర అభిర 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 చేరుతాడు ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు అభిర 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 బిర బిర అభిర 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 బిర బిర అభిర 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 ఆదిత్య, ఈరోజు నీ పని అవుట్ నాన్నా. ఈ నాగరాజుకి టెన్షన్ పెట్టావు కదరా. నేను కూడా చూడు ఎంత ఈజీగా నీ పని అవగొట్టేయచ్చు అంటూ టెన్షన్ పడిపోయాను. ఆదిత్య, నీకో విషయం తెలుసా? ఈసారి నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. ఎందుకంటే ఈసారి ఈ నాగరాజు ప్లాన్ చేశాడు. వర్కౌట్ కూడా చేస్తాడులే. తీరా చూస్తే తనకేమీ తెలియనట్టు ఉండిపోతాడు. ఈ రోజుతో నీ పని అవుట్. ఆదిత్య, ఆట అయిపోయిందా? అవును బాబాయ్. సరే, మీ అత్తయ్య పని మీద బయటకు వెళ్ళింది గాని మొహం కాళ్ళు చేతులు కడుక్కొనిరా. మంచి చేద్దు గాని. అలాగే బాబాయ్. ఆదిత్య, తొందరగా రానా. ఇంకెంతసేపు ఎదురు చూడాలి? నేను కిందకి వెళ్ళి అన్నం తినొస్తాను. మీరిద్దరు అల్లరి చేయకుండా గొడవ చేయకుండా ఉండాలి, సరేనా? ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు ఆదిత్య. నాగరాజుని అస్సలు నమ్మలేం. ఒక పని చేయి, ప్లేట్లో అన్నం పెట్టుకుని పైకి తెచ్చుకుని తినేసేయి. తప్పు టీను, అలా మాట్లాడకూడదు. ఆయన అంత ప్రేమగా పిలిచినప్పుడు నేను ప్లేట్లో అన్నం పెట్టుకుని పైకి వచ్చేస్తే ఎలా ఉంటుంది చెప్పు? సరే, నేను వెళ్ళి తినేసి క్షణంలో వచ్చేస్తాను, సరేనా? ఆదిత్య, తొందరగా రా. వస్తున్నాను బాబాయ్. నాకేదో భయంగా ఉందా బీరా? నాగరాజు తప్పకుండా ఏదో ప్లాన్ వేసే ఉంటాడు. భయపడకు టీను, నేనొచ్చేసాను కదా, అంతా నేను చూసుకుంటాను, సరేనా? ఈ తాయెత్తు చాలా మహిమగలది. ఎక్కడా పారేసుకోవద్దు. జాగ్రత్తగా కాపాడుకోవాలి, సరేనా? సరే బాబాయ్. ఈరోజు ఆదిత్యకి వాళ్ళ బాబాయ్ వడ్డిస్తాడన్నమాట. సింధు ఎక్కడ బాబాయ్? తను రాలేదే? సింధు ఇంతసేపా? ఎప్పుడో తినేసింది. నువ్వే లేటు.
రోజు వీడి ప్రవర్తన ఏదో కొత్తగా ఉంది. సడన్ గా వీడికి ఆదిత్య పైన ఇంత ప్రేమ పెరిగిపోవడం ఏమిటి? కొంప తీసి వీడు ఆదిత్య తినే అన్నంలో ఏదైనా కలపలేదు కదా? నువ్వు చెప్పింది నిజమే టీను. నాగరాజు మనం రాకముందే అన్నంలో ఏదో కలిపేశాడు. మరిప్పుడు ఎలా అభిరా? ఆదిత్యకేమైనా అయితే అటు చూడు, ఆదిత్య స్పృహ తప్పాడు. నువ్వేం టెన్షన్ పడకు టీను. ఆదిత్యకి ఏమీ కాదు. అసలు నాగరాజు ప్లాన్ ఏమిటో మనకు తెలియాలి. అప్పటి వరకు ఓపిగ్గా చూస్తూ ఉండాలి. అయ్యయ్యో అభిరా, ఇప్పుడెలా? ఆదిత్యకి ఏమీ కాదు టీను, చూస్తూ ఉండు. నాగరాజుని ఎలా ఆట పట్టిస్తానో. అసలు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అభిరా? ఈ రోజుతో ఆదిత్య పని క్లోజ్. నా నుండి ఆదిత్యని ఎవ్వరూ కాపాడు. అయ్యో అభిరా, నాగరాజు ఆదిత్యం తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడెలా? నాగరాజు తీసుకెళ్లేది ఆదిత్యని కాదు, మిల్కీ. అదేంటి? నాగరాజు ఆ సంచిలో కట్టింది మన ఆదిత్యని కదా? అవును, కానీ అందులో ఆదిత్యకి బదులు మిల్కీ ఉండేలాగా నేను చేశాను కదా. మరి మన ఆదిత్య రూమ్ లో ఉన్నాడు. అంటే నాగరాజు తనకు తెలియకుండానే మిల్కీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాడన్నమాట. ఎంత తొందరగా అయితే అంత తొందరగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. శాంతాబావ తిరిగి వచ్చేలోపు నేను ఇంట్లో ఉండాలి. అమ్మయ్యా, జనాల అలికిడి లేదు. ఇదే కరెక్ట్ ప్లేస్. ఆదిత్య, పాపం నీ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడు. అన్నయ్య హాల్లో లేడు, తలుపేమో బార్లా తెరిచి వెళ్ళాడు. అసలు వీళ్ళు లంచ్ చేశారా? ఎవరూ తిన్నట్టు లేరే. ఇదెవరూ తినకుండా వదిలేశారు? అవును, ఇంట్లో ఎవరూ కనబడటం లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు. వెళ్ళేటప్పుడు అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అదేంటో ఇప్పుడు ఎవరి చడి చప్పుడు లేదు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. లంచ్ కూడా ఎవరు చేసినట్లేదు. ఇంటి నుండి ఫోను అంటే శాంత ఇంటికి వచ్చేసినట్టుంది. హలో హలో అన్నయ్య, నేను. ఎక్కడున్నావు? నేనా? కొంచెం పని నుండి బయటకు వచ్చాను. అది సర్లే, పిల్లలెక్కడా? ఆదిత్య గురించి నాకు తెలీదు. సర్లే, నువ్వు త్వరగా వచ్చేసేయ్. ఆదిత్య, ఆదిత్య. ఏంటత్తయ్యా? ఏంటి, పడుకుంటున్నావా? పడుకుంది చాలు గాని సింధుని కూడా పిలుచుకొని కిందికిరా, అన్నం తిందురు గాని. ఏమైంది ఆదిత్య? అదే నాకు అర్థం కావటం లేదు టీను. నేనింతకు ముందు నాగరాజు బాబాయ్ పిలిస్తే వెళ్ళి అన్నం తిన్నాను కదా, ఆ తర్వాత ఏమైంది? నేనిక్కడికి వచ్చి ఎప్పుడు పడుకున్నాను? నిన్ను నాగరాజు ఎప్పుడు పిలిచాడు? అదేంటబీరా, పిలిచారుగా. నేను కిందకు కూడా వెళ్ళాను. ఎప్పుడు? అదేంటి, మీరిద్దరూ అప్పుడు ఇక్కడే ఉన్నారుగా. ఎప్పుడు ఆదిత్య? నువ్వు బయట నుండి వచ్చి నిద్రొస్తుందని పడుకున్నావు కదా. పగటి కళ్ళనుకుంటా. సరే, అత్తయ్య పిలుస్తుంది, నేను కిందికి వెళ్ళొస్తా. సింధును కూడా పిలుచుకుని వెళ్ళు. సరే. ఇంట్లో ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. ఇంట్లో అందరితో పాటు నేను కూడా ఆదిత్య కనపడనందుకు టెన్షన్ పడుతున్నట్టు నటించాలి. మహా అయితే 2-3 రోజులు వెతుకుతారు, బాధపడతారు, ఆ తర్వాత అంతా మర్చిపోతారు. ఆదిత్య ఇక్కడ ఉండడమేంటి? అదేం వింత ప్రశ్న అన్నయ్య. ఆదిత్య ఇక్కడ ఉండకపోతే ఎక్కడుంటాడు? నువ్విక్కడికి ఎలా వచ్చావు? నేనెక్కడికి వెళ్ళలేదు బాబాయ్, అప్పటి నుండి ఇక్కడే ఉన్నాను.
ఇది ఎలా సాధ్యం? నేను ఆదిత్యను సంచిలో మూటగట్టి పెట్టాను కదా, మరి వాడు ఎలా తప్పించుకున్నాడు? అసలు సంచిలో ఉన్నదెవరు? మూట అలాగే ఉందే, మరి ఆదిత్య అక్కడ ఎలా ఉన్నాడు? ఆ అబ్బా, ఎంత ఆలోచించినా రాత్రి అలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. నేను పక్కా ప్లాన్ ప్రకారం ఆదిత్యకి స్వీట్స్ తినిపించి నా చేతులతో నేనే వాడిని సంచిలో పెట్టి గట్టిగా కట్టాను. కానీ ఆ సంచిలో ఆదిత్య లేడు. అది ఎలా సాధ్యపడిందబ్బా? ఆ ఆ చెల్లెమ్మ పూర్తిగా మారిపోయింది. ఆదిత్యని బాగా చూసుకుంటుంది. నేను ఏదో చేద్దామని ఇక్కడికి వచ్చాను, కానీ అది చేయలేకపోతున్నాను. ఇదేంటి ఈ రోజు నా టైం బాగాలేనట్టుగా ఉంది. ఎంత వెతికినా ఎక్కడ ఎలాంటి పళ్ళు కనబడటం లేదు. ఆకలితో ఈ రోజు నా కడుపు మండాల్సిందేనా? వీడేంటి ఇల్లంతా వదిలి ఇంటిపైన కాలుగాలిన పిల్లల అటు ఇటు తిరుగుతున్నాడు. వాడు కాలు కాలిన పిల్లిలా తిరగడం లేదు టీను. నాకు తెలుసా బీరా, నువ్వేనని. నీ మాయలు మాటలు నా దగ్గర కాదు. నేను అభిరాని కాను టీను. ఎవరు నువ్వు? నీకేం కావాలి? నేను నీకు శత్రువుని, నువ్వు నాకు మిత్రుడివి. అదెలా? నేను నిన్ను తినాలని అనుకున్నాను, కానీ నువ్వు నా నుండి తప్పించుకున్నావు. నీ మీద కక్ష కట్టి ఇప్పుడు తినాలని కసితో వచ్చాను. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. అంటే నువ్వు 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 అమ్మో, అంటే అది ఆ రోజు నన్ను వెంటాడిన గద్దన్నమాట. ఆ, ఆ, ఆ. అమ్మో, అంటే ఆదిత్య దగ్గర ఏదో శక్తి ఉందన్నమాట. మరి మాంత్రికుడిచ్చిన తాయెత్తు మహిమ ఏమైనట్టు? రాత్రి చూస్తే ఆ తాయెత్తు వాడి చేతికి ఉంది. అంటే మాంత్రికుడు కావాలనే డమ్మీ తాయెత్తు ఇచ్చాడా? అబీరా, వాడేంటి అలా నా వైపు చూస్తున్నాడు? నీకు చెప్తే నువ్వు నమ్మవు గాని పైగా తిడతావు. అయినా వాడు నన్ను కాదు కదా చూస్తుంది. కొంప తీసి రాత్రి ఆదిత్యను కాపాడింది మనమేనని తెలిసిపోయినట్టుంది. తెలిసినా నాకు భయం లేదు, తెలియకపోయినా భయం లేదు. నాకు మాత్రం భయం ఎందుకు? ఎందుకంటే నిన్ను రాత్రి వాడు చూశాడు కాబట్టి. వాడు నన్ను మాత్రమే చూశాడా? నిన్ను చూడలేదా? ఎందుకు అలా నవ్వుతావ్? నేను ఎవరికీ కనబడనని నీకు తెలుసు కదా. ఏమిటి టీను, ఏమైంది?
ఎందుకలా పడిపోయావు? ఆకలితో నీరసం వచ్చింది. ఉదయం నుండి తిరుగుతున్నా ఒక పండు కూడా దొరకలేదు. ఓహో, ఇప్పుడు నీకు ఆకలిగా ఉందన్నమాట. సరే, ఇంతకీ నువ్వు ఏ పళ్ళు తింటావు? ఏమైనా తింటాను. ఆ నాగరాజు మన గురించే ఆలోచిస్తున్నాడు. వెళ్ళి వాడిని ఒక ఆట ఆడించిరా టీను. సరే అబీరా, నా గురించి ఆలోచిస్తావా? ఉండు, నీ సంగతి చెప్తా. వెంటనే వెళ్ళి ఆ మాంత్రికుడిని కలిసి ఈ విషయం గురించి చెబితే నాగరాజు కాస్కో. చి! యాక్! చి! హే! యాక్! ముఖం మీద వేశాను, నెత్తి మీద వేశాను, ఇప్పుడు భుజం మీద వేస్తాను. అమ్మో, ఇదెక్కడ పెట్టరా బాబు? ఇలా రెట్ట మీద రెట్ట వేస్తూ నాతో ఇలా ఆడుకుంటుంది. అమ్మో, నేనే నాగరాజుతో ఆడుకుంటుంటే ఇది నాతో ఆడుకోవడానికి వస్తుంది. ఇప్పుడు నేను నాగరాజులా మారిపోవాలి. గుర్రగారు బయటకు వెళ్తూ ఇది నాకు ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. అసలు దీంతో ఏం చేయొచ్చు? దీన్ని నేను ఏం చేస్తాను? గుర్రగారు వెళ్తూ వెళ్తూ నా తెలివినంతా ఉపయోగించి ఓ మంచి పని చేయమన్నారు. దీంతో నేను ఎలాంటి మంచి పని చేసేదబ్బా? వీరు ఎందుకురా అప్పటినుండి పదే పదే గేట్ వైపు చూస్తున్నావు? ఆదిత్య గురించి వాడు చూస్తున్నాడు, వాడి గురించి వీడు చూడడం ఏంటి? ఈ దెబ్బతో ఆ వీరు ఇంకా నీ దగ్గరికి రాడు. అలా ఎందుకు చెప్పావు? అలా చెప్తేనే వాళ్ళు మనల్ని ఏడిపించరు.
నిన్ను టీచర్ అడిగితే ఆ వీరేంద్ర పేరు చెప్పు. అమ్మో నేను చెప్పను. అలా చెప్తే వాళ్ళు మనల్ని ఇంకా ఏడిపిస్తారు. నేను చెప్పినట్టు చెప్పకపోతే నేను నీతో మాట్లాడను. అభిరా 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 అభిరా